నా దేవునికి అసాధ్యాలు లేవు. నా యేసు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన కార్యాల్లో మార్పు లేదు, ఆయన అద్భుతాల్లో మార్పు లేదు, ఆయన ఆశ్చర్య కార్యాల్లో మార్పు లేదు. ఆయన ఇప్పుడు కూడా అద్భుతాలు చేయగలడని విశ్వాసం నీకుంటే చాలు. అందుకని యేసుప్రభువు వారు ఇలా చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. నమ్మే విశ్వాసులాగా ఉండు, అవిశ్వాసులాగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఇలాంటి అవిశ్వాసుల మధ్యలో నువ్వు ఉన్నట్లయితే అక్కడి నుంచి బయటకు రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలను చూడాలని, ఆశ్చర్య కార్యాలు చూడాలని, మహిమ కార్యాలు చూడాలని, స్వస్థతను అనుభవించాలి నీవు నమ్ముతూ ఉన్నట్లయితే అపనమ్మిక కలిగిన మనుషుల మధ్య నుంచి మనం బయటకు రావాలి. అది మొదటి స్టెప్ నువ్వు చేయటానికి. నీ స్వస్థత కోసం, నీ అద్భుతం కోసం నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? అవిశ్వాసం